చాందినీ చౌదరి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ మ్యూజిక్స్ ఆఫ్ మూర్తి ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. సినిమా స్టోరీ రొటీనే అయినా కానీ డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ ఒకటి బాగా నచ్చేది. ఎందుకంటే ఏదైనా ఒక పని గురించి మనం ఏదైనా సక్సెస్ కాకుండా ఉంటే దాన్ని వదిలేసి వేరే పనికి ఎత్తుకుంటున్నాం కదా నేటి తరం యువత. కానీ అలనాటి యువత, అదే మన పేరెంట్స్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు అనేది ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించాడు డైరెక్టర్. అంతేకాకుండా ఈ సినిమాలో అసలు మూర్తి ఏంటంటే మ్యూజిక్స్, అదే సీడీలు అమ్ముకునే షాప్ ఉంటుంది. దాంట్లో ఎంత నష్టం వచ్చినా కానీ అలాగనే 30 ఏళ్ళ నుంచి గడిస్తుంటాడు. వాళ్ళ భార్య అయినటువంటి ఆమెని ఇంట్లో పిండి వంటలు చేసి అమ్ముతుంటుంది. ఆమెని కోరిక ఏంటంటే ఈ సీడీ షాప్ అమ్మేసి మొబైల్ సెంటర్ పెడదాము అనేటట్టు అడుగుతుంటుంది. కాకపోతే మన హీరో అదే అజయ్ ఘోష్ ఏమంటాడంటే, లేదు, నాకు తెలియని పని మీద వేలు పెట్టడం కంటే తెలిసిన ఈ దాని మీదని పని చేయడం బెటర్ కదా అని చెప్పడము. తర్వాత అనుకోకుండా ఒక పార్టీలో తను తెలిసినటువంటి మ్యూజిక్ మిక్స్ చేసి అందించడము, అక్కడ ఉన్న వాళ్ళు ఇది డీజేగా చేస్తే బాగుంటుంది కదా అని సలహా ఇవ్వడము. అప్పుడు అజయ్ ఘోష్ ఆన్లైన్లో సెర్చ్ చేసి డీజే గురించి నేర్చుకోవాలనుకోవడము. అప్పుడే తనకు చాందినీ చౌదరి అమెరికా నుంచి వస్తుంది ఇండియాకు. అప్పుడు తనకు డీజే కావాలని బాగా కోరిక ఉంటుంది. మూర్తి అభిష్టాలు, చాందినీ చౌదరి యొక్క అభిష్టాలు ఇందు డీజే కావడమే కాబట్టి డీజే నేర్పించడానికి చాందినీ చౌదరి ఒప్పుకుంటుంది. మూర్తికి గురువుగా భావించినటువంటి అజయ్ ఘోష్ చాలా శ్రద్ధగా చాందినీ చౌదరి చెప్పినటువంటి ఇవి ఫాలో అవుతుంటాడు. కానీ ఇక్కడ సమాజం మనకు తెలుసు కదా, ఎవరైనా ఒక అమ్మాయి అది ఏజ్తో సంబంధం లేకుండా ఆపోజిట్ జెండర్తో క్లోజ్గా ఉంటే లింకులు పెట్టడం, సేమ్ అదే చూపించాడు డైరెక్టర్. అంతేకాకుండా ఇంటర్వ్యూలకు ముందు ఒక ఎమోషనల్ సీన్ పెట్టేసి ఇంటర్వ్యూ ముగించాడు. ప్రీ కామెంట్స్లో కొద్దిగా కన్నీళ్ళు తెప్పించాయి. క్లైమాక్స్ కొద్ది సాదాసీదాగానే రొటీన్గానే అనిపించేది. ఈ సినిమాలో ఎందుకు ఆ మూర్తిని అవమానించాడు డీజే, ఫేమస్ యాక్టర్ అయినటువంటి డీజే. తర్వాత ఫైనల్గా అజయ్ ఘోష్ మంచి డీజేగా ఎలా చేంజ్ అయ్యాడు అనేది సినిమా లైనప్. ఈ దాంట్లో పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే మాత్రము చాలా బాగా ఉంది అజయ్ ఘోష్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక పనిని, మనకు తెలిసిన పని మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద ఇంప్రూవ్మెంట్ అవ్వాలన్నదే కాన్సెప్ట్ తీసింది. పాత సింతకాయ పచ్చడి అయినా కానీ తీర్చిన విధానం, ఎమోషనల్ సీన్స్ మనకు కొత్తగానే అనిపిస్తాయి. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే చాందినీ చౌదరి ఆకట్టుకుంది. అలాగే భానుచందర్, పటాస్ నాని కూడా బాగా ఆకట్టుకున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.5 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఒక మంచి ఫ్యామిలీ మూవీలా అనిపించేది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.